దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నారా? మీ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారా? దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తా ఉంది. ఏమనంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానితుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగు చెప్తున్నాడు. ప్రియమైన వారలా, మీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఇదే. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే దండ వేసి శాలువ కప్పడం కాదు. వాళ్ళని నువ్వు ప్రతిరోజు ప్రతి దినము వాళ్ళని సంతోషంగా చూసుకున్న విధానమే వాళ్ళని సన్మానించడం. నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. నీ తల్లిదండ్రులతో సమాధానం లేకపోయినట్లయితే ఈరోజే సమాధాన పడదాం. మనమే తగ్గించుకున్నాం. మనము తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళమేం కాదు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటారు కదా. మనం కూడా వాడిని అంతే ప్రేమగా, అంతే సంతోషాన్ని మనం వాళ్ళకి కనపరచాలి. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.